వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే నేను ఫహద్ కోసం మల్టీగ్రెయిన్ అయితే చేస్తున్నానండి. లాస్ట్ టైం చేసింది అయిపోయింది, ఇంకా ఫ్రెష్గా అయితే చేస్తున్నాను. 3 పావులు అయితే కన్నా నేను బియ్యం అయితే తీసుకున్నానండి. ఇంకా పెసర బ్యాళ్ళు అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ పెసర బ్యాళ్ళు అయితే 1.5 కప్పు వేసాను. ఇంకా ఇవైతే కన్నా ఎర్రకంది బెల్లండి. ఇవైతే కన్నా నేను 1/2 కప్ అయితే వేసాను, 1.5 కప్ అయితే వేసాను అనమాట. ఇవైతే కన్నా ఉద్దిబ్యాళ్ళు అనమాట. ఇవి ఉద్దిబ్యాళ్ళు నేను 1/2 కప్పే వేసాను, ఎందుకంటే ఇవి కడిగేటప్పుడు కానీ అంటే ఇప్పుడు వాష్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా నానిన తర్వాత అంత జిగడిగా ఉంటుంది కాబట్టి అన్నీ చూసి తీసుకోండి, ఎందుకంటే రాళ్ళు అవన్నీ ఉంటాయి. ఇంకా నేనైతే ఒక్కొక్కటి అన్నీ వేస్తున్నాను. ఇంకా రాగులు కూడా వేస్తానండి, కాకపోతే ఆ రాగులు అయితే నా కాళ్ళు లేవనేసి ఇంకా రాగి పిండి అయితే యూజ్ చేద్దాం అనేసి ఉండింది అనమాట. అది పిండి కలిపేటప్పుడు అయితే వేస్తాను ఫహద్కి. ఇంకా ఇవన్నీ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ అయితే నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని, మళ్ళీ 2 టైమ్స్ మామూలుగా బియ్యం కడుక్కునే దానికి వాటర్ పెట్టుకుంటాం కదా, ఆ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ బాగా అయితే కనుక ఇలాగ స్మాష్ చేస్తున్నట్టు వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ అన్నీ కలిపి ఉంటారు కదా. ఇంకా ఈ వాటర్ అన్నీ పడేసేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టుకోవాలన్నమాట. నేను వేలు చూపిస్తున్నాను కదా, అక్కడ వరకు అయితే నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోండి. పార్ట్ 2 అయితే టుమారో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.